నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. ఇప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి కేసులో వాళ్ళ ఆవిడ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే ముందస్తు బెయిల్కి ఆవిడ అప్లై చేయడం జరిగింది. ఇదిలా ఉండగానే ఎమ్మెల్సీ అనంతబాబు టీడీపీ ఎమ్మెల్యే శిరీషను బెదిరించే వ్యాఖ్యలతో మాట్లాడడం, దీనికి ఇవిడ కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. గతంలో కూడా మనం చూసాం, వైసీపీకి సంబంధించిన చాలా మంది నేతలు కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మహిళా నాయకులను నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మరి గతంలో కూడా వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేకపోవడం వల్ల ఇది కంటిన్యూ అవుతుందా, మరి వస్తున్నటువంటి ఆరోపణలు క్లారిటీ చేసుకునే ప్రయత్నం లేకుండా మహిళలను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే ఆయన పైన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయన న్యూడ్ ఫోన్ కాల్స్ మాట్లాడిన వ్యవహారం కూడా బాగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు చూస్తే మహిళా ఎమ్మెల్యే అయినటువంటి శిరీష గారిని కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎంత జరిగినా అంటే వీళ్ళపైన సరైన యాక్షన్స్ లేకపోవడం వల్లే వీళ్ళలో మార్పు రావట్లేదంటారా? మరి వీటన్నిటికీ పరిష్కారం ఎప్పుడు? ఇప్పుడు పిల్లి అనంతబాబు రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో అక్కడ ప్రధానంగా ఆ ట్రైబల్స్ మధ్య ఒక అచ్చోసిన ఆంబోతులాగా చెలరేగిపోతా ఉన్నాడు. 2014, 2019లో కూడా అక్కడి నుంచి వైసీపీ మహిళా శాసనసభ్యులే నెగ్గారు. అలా నెగ్గిన వైసీపీ మహిళా శాసనసభ్యురాలని ఒక డమ్మీలుగా మార్చి, ఒక రాజ్యాంగేతర శక్తిగా వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ఆ నియోజకవర్గంలో, ఆ ప్రాంతంలో తాను ఆడిందాట పాడింది పాటగా చలామణి చేసుకుంటా ఉన్నాడు. అలా చేసే క్రమంలోనే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే 2019-24 మధ్య కాలంలో అతను వీధి సుబ్రహ్మణ్యం అని చెప్పని తన డ్రైవర్ని స్వయానా తానే చంపి ఆ బాడీని ఆ బాధితుడి ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. మనం సహజంగా జొమాటోలోనో, స్విగ్గీలోనో పిజ్జానో లేకపోతే ఇంకేదైనా ఫుడ్డో ఆర్డర్ పెడితే వాళ్ళు డోర్ డెలివరీ చేస్తారు. అలాగే ఈ అనంతబాబు తన డ్రైవర్ని చంపి ఆ శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేయగలిగే అంతటి బరితెగింపు ప్రదర్శించిన వ్యక్తి. పైగా ఇష్యూ ఫ్లేరప్ అయిన తర్వాత నాడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలాగే దళిత సంఘాల వైపు నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగిన తర్వాత తానే స్వయంగా పోలీసులకు సరెండర్ అయ్యి నేనే సుబ్రహ్మణ్యాన్ని చంపాను అని చెప్పని కన్ఫెస్ అయిన వ్యక్తి ఈ అనంతబాబు. అయితే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా అక్కడ ఒక కింగ్ మేకర్గా చలామణవుతున్న అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ కేసు విచారణ సందర్భంగా అతనికి అనుకూలంగా పోలీసు అధికారుల చేత వ్యవహరింపజేసింది. అతని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయనీయకుండా డిఫాల్ట్ బెయిల్ రావడానికి, అలాగే ఇతను అరెస్ట్ అయిన అంశాన్ని బ్రీఫింగ్ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టిన ఎస్పీ ఒక హత్య కేసు అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి, అతను ఎమ్మెల్సీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, కానీ అతను ఒక వ్యక్తిని చంపిన అక్యూజ్డ్, నేను చంపాను అని చెప్పని పోలీసులకు కన్ఫెస్ అయిన అక్యూజ్డ్, అతన్ని మీడియా సమక్షంలో ఎమ్మెల్సీ గారు, అనంతబాబు గారు అని చెప్పని ఒక ఎస్పీ సంబోధించడం అంటే మిగిలిన కేసుల్లో ఇంకొక హత్య కేసులు అరెస్ట్ అయిన ఇంకొక అక్యూజ్డ్ విషయంలో కూడా ఈ గారులు గారెల ఎస్పీ వాడతాడా? కానీ ఇతని దగ్గరకు వచ్చేటప్పటికి రాజ్యం కన్నా రాజు పట్ల విధేయత ప్రదర్శించే నైజం అలవర్చుకున్న ఈ పోలీసు అధికారులు ఒక హత్య కేసు అక్యూజ్డ్కి అంతటి ప్రయారిటీ ఇవ్వడం, దాంతో ఏమైపోయింది, ప్రభుత్వం సహకరించింది. అతను చాలా వేగంగా బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. బెయిల్ మీద బయటికి రావడమే కాదు, బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఈ కేసులో అనంతబాబు ఒక్కడే కాదు, అనంతబాబుతో పాటు ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి సుబ్రహ్మణ్యాన్ని చంపారు, ప్రాపర్గా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేయండి, దాన్ని రికవర్ చేయండి, స్వాధీనం చేసుకోండి, ఆ చంపిన ఆ క్షణంలో అక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మంది ప్రమేయంతో ఈ హత్య జరిగింది అని చెప్పని బాధితుల వైపు నుంచి ఎన్నిసార్లు ఆరోపణ చేసినా ఈ బాధితుల ఆరోపణలు అరణ్యరోధనలుగానే మిగిలిపోయినాయి ఆ రోజుల్లో. దాంతో ఏమైపోయింది, నేను ఎవరినైనా చంపగలుగుతా, నాకున్న ఈ ఎమ్మెల్సీ పదవి దృష్ట్యా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను పక్కన పెట్టుకుని తిరుగుతా ఉన్నాడు, నేను దళితులను చంపినా కూడా నా మీద పెద్దగా కఠినమైన కేసులు ఏం పెట్టలేదు, అలాగే దళితులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నన్ను ఒక ఇష్యూగా చేయాలని చెప్పని ప్రయత్నం కూడా చేయలేదు, కాబట్టి నేను ఏం చేసినా చలామణి అవుద్దనే ఒక అభిప్రాయం అతనిలో బలపడిపోయింది. కేసు విచారణ పక్కదో పట్టించారు. కేసు విచారణలో అసలు సిస్సులు, సొత్తదారులు, పాతదారులు అందరినీ వెలికి తీయకుండా అనంతబాబు వరకు పరిమితం చేశారు. తర్వాత అతనికి బెయిల్ వచ్చి బయటకు రాగానే ఊరేగింపులతోటి పూలజల్లు కురిపించుకుంటా అతనేదో స్వాతంత్ర సంగ్రామంలో పోరాడి జైలుకి వెళ్ళొచ్చిన నాయకుడిలాగా అక్కడ ప్రజల నుంచి ఆ విధంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయించారు. అలాగే న్యూ ఇయర్కి సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులు మొత్తం కూడా అతని దగ్గరికి వెళ్ళి అతనికి బొకేలు ఇచ్చి ఒక హత్య కేసులో అక్యూజ్డ్ అయ్యుండి బెయిల్ మీద బయటకు వచ్చిన ఒక ముద్దాయికి వీళ్ళు
బొకేలు ఇచ్చి అభినందన తెలిపొచ్చిన తీరు కూడా చూసాం మనం. ఈ విధమైన వ్యవహార శైలికి అలవాటు పడ్డ అనంతబాబు ఇప్పుడు 2024 ఎన్నికల్లో గతంలో ఇతను ఏ మహిళా ఎమ్మెల్యేల మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శించాడో ఆ మహిళా ఎమ్మెల్యే బదులు ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అక్కడ నెగ్గడం జరిగింది. మిరియాల శిరీష అనే ఒక గ్రామీణ ప్రాంత అంగన్వాడీ కార్యకర్తకి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎస్టీ మహిళకి. ఆ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. గతంలో కూడా వంతల రాజేశ్వర్ గారు అలాగే ధనలక్ష్మి గారు వారిరువురు కూడా ఎస్టీ సామాజిక వర్గీయులైనా కూడా ఈ అనంతబాబు ఆధిపత్య ధోరణితో వాళ్ళు తలంచుకొని పనిచేసుకోవాల్సిన పరిస్థితులు. ఒక రాజ్యాంగేతర శక్తిగా ఇతను చెలరేగిపోయాడు. ఇప్పుడు ఈ శిరీష్ గారు వెన్నెముక కలిగి ఉండి వ్యక్తిత్వంతో ఆమె తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఈ అనంతబాబు ఆధిపత్య ధోరణిని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ ఆధిపత్యపు అహంకార ధోరణి కలిగిన అవసరమైతే హత్యలకైనా సరే సిద్ధపడే ఈ అనంతబాబు ఈ శిరీష్ గారి ధిక్కార ధోరణిని తట్టుకోలేకపోతా ఉన్నాడు. దాంతో ధిక్కారము సైతనా అని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి పిచ్చిదానా నేను అమెరికాలో ఉండి కూడా నేనేమైనా చేయించగలుగుతా. ఏం చేయించుతావు? చట్టసభకి ఎన్నికైన ఒక మహిళా శాసనసభ్యురాల్ని ఏమైనా చేయించగలుగుతాను అని చెప్పని బెదిరించేంతటి దౌర్జన్యాన్ని అతను ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు, అటువంటి దాష్టికాన్ని ఒక ఎస్టీ మహిళ మీద ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు, అలా ప్రదర్శించింది బాహాటంగా మీడియాలో కూడా 4 రోజుల నుంచి చర్చనీయాంశంగా మారుతూ ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు అతను ఉపేక్షించడమే ప్రభుత్వం చేస్తున్న అతి పెద్ద తప్పు. ఒక ఎస్టీ మహిళ ఆమె వ్యక్తిత్వహనానికి పాల్పడతా ఉన్నప్పుడు, ఆమెను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, చట్టసభకి ఎన్నికై ఉన్న ఒక ప్రజాప్రతినిధిని బెదిరింపులకు పాల్పడతా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి కాలరు పుచ్చుకొని లాక్కెళ్ళి, ఎలా అయితే పోలీసులు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మనం, ఈ గంగమ్మ జాతరలో పొటేళ్ల తల్లలు నరికినట్టుగా రప్పా నరుగుతామంటున్న వాళ్ళని ఎలా అయితే రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారో, ఈ అనంతబాబుని కూడా అలాగే రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టాల్సిన వ్యక్తి. కానీ 4 రోజులు గడిచింది. శిరీష్ గారు ఆమె మళ్ళీ తిరిగి కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక ఎస్టీ మహిళ మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేసినందుకు మొట్టమొదటగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అతని మీద కేసు నమోదు చేయాలి. ఇక్కడ ఇంకొక అంశం కూడా చర్చించుకొని తీరాల్సిన అంశం ఉంది. ఈ అనంతబాబు గతంలో సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన కేసు అది జరగాల్సిన స్థాయిలో విచారణ జరగటం లేదు. అది కేసుని పక్కదోవ పట్టిస్తున్నారు అని చెప్పని ఆ ప్రభుత్వ హయాంలో ఎన్నాళ్ళు ఎంతమంది బాధితులు మొత్తుకున్నా కూడా ఆ ప్రభుత్వం పెడచోని పెట్టిన నేపథ్యంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ హైకోర్టుకి బాధితులు అప్రోచ్ అవ్వడం జరిగింది. గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి కేసు మళ్ళీ పునర్విచారణ చేయడానికి అవకాశం కల్పించారు. అలా కల్పించిన నేపథ్యంలో గతంలో స్వాధీనం పరిశీలించాల్సిన సీసీటీవీ ఫుటేజ్ని ఆ రోజు అధికారులు పరిశీలించకుండా ఇగ్నోర్ చేసిన పర్యవసానం ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఆ సీసీటీవీ ఫుటేజ్ని మళ్ళీ తిరిగి రెస్టోర్ చేయగలిగిన తర్వాత నిర్ధారణ అయింది ఏంటి అంటే, అనంతబాబు సతీమణి కూడా ఆ హత్య జరిగిన సందర్భంలో అక్కడ ఆమె కూడా ప్రజెంట్ అయింది. ఆమె కూడా ఆ హత్యలో భాగస్వామి అయినట్టుగా పోలీసులకి నిర్ధారణ అవుతూ ఉంది. అలా నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఆమె క్యాస్ట్ గురించి నిర్ధారణ చేసుకోవడం కోసం ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ని విచారణ సంస్థ దరఖాస్తు చేశారు. ఆమె కులం సంబంధించిన వివరాలు ఇవ్వండి అని చెప్పని. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాకే నేను చెప్పినట్టుగా ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో అనంతబాబుకి అధికార వ్యవస్థ దాసోహం అంటూ సహకరిస్తూ వచ్చారో, ఇప్పటికీ కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొంతమంది సిబ్బంది ఇలా విచారణ సంస్థ మీ సతీమణి కులం గురించి ధృవీకరణ అడుగుతున్నారు అని చెప్పనే సమాచారాన్ని కాన్ఫిడెన్షియల్గా విచారణలో భాగంగా విచారణ సంస్థ అడిగిన సమాచారాన్ని ఈ రెవెన్యూ సిబ్బంది అనంతబాబుకి తెలియజేశారు. అలా తెలియజేయగానే అనంతబాబు సతీమణి చేత మొన్న హైకోర్టులో 29వ తారీఖు రోజు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ ఫైల్ చేశారు. అంటే ఇక్కడ అధికార వ్యవస్థ ఎంతగా దాసోహం అంటా ఉన్నారు. ఒక హత్య కేసు ఎక్యూజ్డ్, ఒక దళిత యువకుడిని చంపి ఆ బాడీని డెలివరీ చేసిన బరితెగింపు ప్రదర్శించే నాయకుడు, ఇంకొక ఎస్టీ మహిళా ఎమ్మెల్యేని ఏమైనా చేస్తాను అని చెప్పని బెదిరిస్తున్న నాయకుడికి ఇంతగా ఈ అధికారులు దాసోహం అంటూ ఏ విధమైన సందేశం ఇస్తూ ఉన్నారు? ఇవాళ ప్రభుత్వాధికారులు హత్య కేసు దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేది నిర్ధారణ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఇలా సమాచారాన్ని లీక్ చేసిన ఆ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ ఒక ఎస్టీ ఎమ్మెల్యే మీద ఈ విధమైన దాష్టీకాన్ని ప్రదర్శిస్తూ ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న అనంతబాబు విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇది
మిరియాల శిరీషకి అనంతబాబుకి సంబంధించిన 1-to-1 వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వాద ప్రతివాదాలుగా కాకుండా మొత్తం తెలుగుదేశం నాయకత్వం తమ శాసనసభ్యురాలకి, ఒక ఎస్టీ శాసనసభ్యురాలకి ఇది ఆత్మగౌరవ సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఆమె ఒంటరి కాదు, మేమందరం మీ వెంట ఉన్నాము అని చెప్పని ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అలాగే ఆ కూటమిలో ఉన్న మిగిలిన 163 శాసనసభ్యులు కూడా మిరియాల శిరీష్ గారికి అండగా నిలబడి అనంతబాబు విషయంలో ప్రభుత్వ పరంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి బరితెగింపు ప్రవర్తన మరొకసారి ప్రవర్తించకుండా అనంతబాబుని కట్టడి చేయటం కోసం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎలా అయితే రౌడీ షీటర్ల విషయంలో హ్యాండిల్ చేస్తూ ఉన్నారో అంతకంటే కఠినంగా అనంతబాబుని కూడా హ్యాండిల్ చేసే విధంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.